పరమశివుడు అనగానే భయంకరమైన పాము, తలపైన నెలవంక మనకు వెంటనే గుర్తుకొస్తాయి. కాని ఎప్పుడైనా ఆలోచించారా, క్షణంలో ప్రాణాలు తీసే విషసర్పం ఆయనకు ఆభరణం ఎందుకయింది? మనం ఇప్పటివరకు విన్నది కేవలం కథ మాత్రమే అనుకున్నారా? కాని శివుని మెడలోని ఆ పాముకి, మన శరీరంలోని వెన్నెముకకి ఉన్న ఆ షాకింగ్ కనెక్షన్ ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ పాము రూపంలో మన మహర్షులు దాచిపెట్టిన అతిపెద్ద యోగ రహస్యం ఏమిటో ఈరోజు చూద్దాం. ఒకవైపు ప్రపంచాన్నే నాశనం చేయగల హాలాహాలాన్ని కక్కే భయంకరమైన వాసుకీ సర్పం, మరోవైపు ప్రాణభయంతో వణికిపోతూ శరణు కోరిన చల్లని నెలవంక. దేనికైనా భయపడే మనం శివునిలోని ఈ భయంకరమైన రూపాన్ని చూసి ఎందుకు భక్తితో నమస్కరిస్తాం? ఇవి కేవలం అలంకారాలు కావు. మనిషి ఎలా బతకాలో, తన మైండ్ను ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్పే ప్రాక్టికల్ సైన్స్. ఓం నమః శివాయ. మనందరికీ తెలిసిన పరమశివుని రూపం అత్యంత విలక్షణమైనది. ఆయన మెడలో ఎప్పుడూ భయంకరమైన పాము, తలపైన చల్లని నెలవంక కనిపిస్తాయి. అయితే ఇవి కేవలం పురాణాల్లోని అలంకారాలు మాత్రమేనా, లేక మన మహర్షులు ఈ కథల వెనుక ఏదైనా గొప్ప యోగశాస్త్రాన్ని దాచారా? ఈరోజు మన వీడియోలో వాసుకీ సర్పం మరియు నెలవంక వెనుక ఉన్న పురాణ కథను, అందులో దాగిన అసలైన ఆధ్యాత్మిక సత్యాన్ని వివరంగా తెలుసుకుందాం. మెడలో పాము పురాణ కథ. మొదటగా శివుని మెడలో ఉండే పాము గురించి మాట్లాడుకుందాం. ఆ సర్పం పేరు వాసుకి. పురాణాల ప్రకారం దేవతలు, అసురులు అమృతం కోసం పాలకడలిని చిలికినప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకీ సర్పాన్ని తాడుగా ఉపయోగించారు. ఆ సమయంలో వాసుకీ నోటి నుండి భయంకరమైన హాలాహలం అంటే విషం వెలువడింది. ఆ విషం దహించివేస్తున్న ప్రపంచాన్ని రక్షించేందుకు శివుడు దానిని మింగాడు. ఆ సమయంలో వాసుకీ పట్ల ప్రసన్నుడై ఆ సర్పాన్ని తన మెడలో ఆభరణంగా ధరించాడు. వాసుకీ సర్పం అసలైన యోగ సత్యం. కాని ఈ కథను మనం యోగశాస్త్రం దృష్టితో చూస్తే దీని వెనుక ఒక అద్భుతం దాగి ఉంది. దీని వెనుక ఒక అద్భుతమైన మానవ జీవన సత్యం దాగి ఉంది. ఇక్కడ క్షీరసాగరం అంటే మన మనస్సు, మందర పర్వతం మన ఏకాగ్రత, దేవతలు మరియు అసురులు అంటే మనలో నిరంతరం పోరాడే మంచి ఆలోచనలు మరియు చెడు ఆలోచనలు. ఇక వాసుకి సర్పమనేది మనలోని అహంకారానికి మరియు మన వెన్నెముక అడుగున నిద్రావస్థలో ఉండే అపారమైన కుండలినీ శక్తికి ప్రతీక. మనం ధ్యానం ద్వారా మనస్సును మధించడం మొదలుపెట్టినప్పుడు మనలో అణిచిపెట్టుకున్న భయాలు, కోపాలు, ద్వేషం వంటివి బయటకు వస్తాయి. అదే హాలాహలం. పరమశివుడు ఆ విషాన్ని మింగకుండా తన గొంతు వద్దే అంటే విశుద్ధ చక్రంలో ఆపివేశాడు. దీని అర్థం ఏమిటంటే మనలోని నెగటివ్ ఆలోచనలను పూర్తిగా లోపలికి తీసుకోకూడదు. అలాగని బయట ప్రపంచంపై అంటే ఇతరులపై కోపం చూపించకూడదు. వివేకంతో వాటిని నియంత్రించాలి. సర్పమనేది కాలానికి కూడా ప్రతీక. పరమశివుడు కాలానికి అతీతుడు అని చెప్పడానికి వాసుకిని మెడలో ధరిస్తాడు. నెలవంక అసలైన తాత్విక సత్యం. ఈ కథ వెనుక ఉన్న సత్యం ఏమిటో తెలుసా? వేదాలలో చంద్రమా మనసో జాతః అని చెప్పారు. అంటే చంద్రుడు మనస్సుకు కారకుడు, మనస్సుకు ప్రతీక. నెలవంక ఎప్పుడూ ఒకేలా ఉండదు, పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. మన మనస్సులోని ఆలోచనలు కూడా అంతే, నిరంతరం మారుతూ స్థిరత్వం లేకుండా ఉంటాయి. శివుడు ఆ చంద్రుడిని తన తలపైన అత్యున్నత స్థానంలో అంటే సహస్రార చక్రంలో ధరించాడు. అంటే శివుడు తన మనస్సును, ఆలోచనలను పరిపూర్ణంగా జయించి అత్యున్నతమైన స్థిరత్వాన్ని సాధించిన మహాయోగి అని దీని అర్థం. చూశారుగా, మన ఇతిహాసాలు కేవలం కథలు కావు. అవి మనిషి ఎలా బతకాలో, తన మనస్సును ఎలా అదుపులో ఉంచుకోవాలో నేర్పే అత్యుత్తమ సైన్స్ మరియు యోగశాస్త్రాలు. భయంకరమైన సర్పమైన, నిలకడలేని చంద్రుడైన శివుణ్ణి చేరిన తర్వాత పవిత్రమైన ఆభరణాలుగా మారాయి. అలాగే అశాంతితో ఉన్న మనస్సు కూడా పరమాత్మను స్మరిస్తే ప్రశాంతతను పొందుతుంది. ఈ వీడియో మీకొక కొత్త కోణాన్ని పరిచయం చేసిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరెన్నో అద్భుతమైన మరియు శాస్త్రీయమైన ఆధ్యాత్మిక విషయాల కోసం
మన ధవళాచల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, నమః శంకరాయ.